హాయ్ ఫ్రెండ్స్, మీరు కూడా ఎప్పుడో ఒకసారి కొన్ని మంచి రిలేషన్స్ని కోల్పోయే ఉంటారు. అంటే గర్ల్ ఫ్రెండ్ అవ్వనివ్వండి, ఫ్రెండ్స్ అవ్వనివ్వండి, లేదా ఫ్యామిలీ మెంబర్స్ అవ్వనివ్వండి. సో అలాంటి ఆ రిలేషన్స్ని కోల్పోవడానికి కారణం కొన్నిసార్లు మీ మాటలే ఉంటాయి. అయితే మీరు కనుక ఈ 5 సిచ్యువేషన్స్లో సైలెంట్గా ఉండకపోతే మంచి రిలేషన్స్ని కోల్పోతారు. ఆ 5 సిచ్యువేషన్స్ ఏందో ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అంతకన్నా ముందు వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలానే మీకు తెలిసిన ప్రతి ఫ్రెండ్కి షేర్ చేయండి. లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నెంబర్ 1, బీ సైలెంట్ వెన్ యూ ఫీల్ టూ ఎమోషనల్. మీరు ఎక్కువ ఎమోషనల్గా ఉన్నప్పుడు సైలెంట్గా ఉండండి. ఎందుకంటే ఎమోషనల్గా ఉన్నప్పుడు మీ మాటలు మీ కంట్రోల్లో ఉండవు. అప్పుడు ఏదేదో వాగేస్తారు. దానివల్ల ఎదుటిన్న వాళ్ళు ఫీల్ అవుతారు, ఇంకా హర్ట్ అవుతారు, ఇంకా మీ రిలేషన్ని బ్రేక్ చేయడానికి ట్రై చేస్తారు. నెంబర్ 2, బీ సైలెంట్ వెన్ యు ఆర్ ఇన్ యాంగర్. కోపంలో ఉన్నప్పుడు మీరు పాత తప్పులన్నీ గుర్తు చేస్తారు. దానివల్ల మీ రిలేషన్స్లో కొట్లాటలు వస్తాయి. ఆ చిన్న కొట్లాటలు కాస్త పెద్ద కొట్లాటలుగా మారి ఆ కొట్లాటలే మీ రిలేషన్స్ని బ్రేక్ చేయడానికి కారణం అవుతాయి. నెంబర్ 3, బీ సైలెంట్ వెన్ యూ డోంట్ నో ద ఫుల్ స్టోరీ. ఏదో ఒక విషయం గురించి మీకు పూర్తిగా తెలియనప్పుడు సైలెంట్గా ఉండండి. దాని గురించి పూర్తిగా తెలిసినప్పుడు మాత్రమే మాట్లాడండి. ఎందుకంటే మీరు సగం తెలిసింది చెప్పడం వల్ల ఎదుటి వాళ్ళు దాన్ని ఫాలో అవుతారు. ఇంకా అది కొన్నిసార్లు అనార్థాలకి దారితీస్తుంది. ఇంకా ఎదుటిన్న వాళ్ళు మిమ్మల్ని లైఫ్ లాంగ్ నమ్మరు. కాబట్టి పూర్తిగా తెలియనప్పుడు సైలెంట్గా ఉండండి. నెంబర్ 4, బీ సైలెంట్ ఇఫ్ యువర్ వర్డ్స్ హర్ట్ ఏ పర్సన్. మన మాటల వల్ల ఒకరు హర్ట్ అవుతున్నారు అంటే మీరు మాట్లాడకండి. దానివల్ల వాళ్ళకి మీ పైన బ్యాడ్ ఇంప్రెషన్ వస్తుంది. ఇంకా మీ రిలేషన్స్ని బ్రేక్ చేసుకొని వేరే వాళ్ళకి ఇంపార్టెన్స్ ఇస్తారు. ఇంకా వేరే వాళ్ళతో ఎక్కువ టైం స్పెండ్ చేసి మనని హర్ట్ చేయడానికి ట్రై చేస్తారు. నెంబర్ 5, బీ సైలెంట్ ఇఫ్ యువర్ వర్డ్స్ డెస్ట్రాయ్ ఏ ఫ్రెండ్షిప్. మీ మాటల వల్ల ఫ్రెండ్షిప్ డెస్ట్రాయ్ అవుతుంది అంటే అస్సలు మాట్లాడకండి. దానివల్ల కొన్ని సంవత్సరాల ఫ్రెండ్షిప్ బ్రేక్ అవుతుంది. ఎందుకంటే మీరు ఎవరికి చెప్పలేనివి కూడా మీ ఫ్రెండ్స్తో షేర్ చేసుకుంటారు. ఇంకా ఆ ఫ్రెండ్సే లేకపోతే మీ లైఫ్లో చాలా ఎఫెక్ట్ అవుతుంది. కాబట్టి ఫ్రెండ్షిప్ని ఎప్పుడు వదులుకోకండి. వీడియో నచ్చితే వీడియోకి లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.